ఫంక్షన్లో అందరి ముందు ఇలా బోసి మెడతో ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే ఆ రోజు అత్తయ్య ఇస్తానన్న నగల్ని ఇప్పుడేమో నాకు వేసుకోవాలనిపిస్తుంది. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. ఈ మాత్రం దానికే అంత మొహమాట పడతావెందుకమ్మా? మా శశి ఎప్పుడు ఇంతేనండి. పెళ్ళీడొచ్చింది కదా అని నా కూతురి కోసం ₹1 కోటి పెట్టి నగలన్నీ కొన్నాను. కానీ ఒక్కరోజైనా వేసుకుంటేనా? అన్నీ లాకర్లోనే ఉన్నాయి. ఏంటమ్మా శశి, మీ బావగారిని మన ఇంటికి పంపించినప్పుడు ఆ నగలు కావాలని ఒక్క మాట నాతో చెప్పించుంటే ఆ నగలన్నీ లాకర్ నుంచి తీసుకొచ్చేవాణ్ణి కదా. మావయ్య గారు, మీ కూతురు ఎప్పుడూ మూడ్ స్వింగ్స్తోనే ఉంటుంది. మేం హోటల్కి వెళ్తామా, అప్పుడు నేనేమో ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతాను. నాకు వద్దు అంటుంది. అంతలోనే పక్క వాళ్ళెవరో ఐస్ క్రీమ్ తెప్పించుకుని తింటూ ఉంటే అది చూసి నాకు తినాలనిపిస్తుంది అంటుంది. బాబ్రే, మరీ చిన్నపిల్ల మెంటాలిటీ. మావయ్య గారు, ఇన్నేళ్లుగా మీరు మీ కూతురితో ఎలా వేగారో ఏంటో. అల్లుడు, కట్టుకున్నందుకు ఇప్పుడు నువ్వు ఎలా వేగుతున్నావో కన్నందుకు అప్పుడు నేను కూడా అంతే. చిన్నపిల్లంట చిన్నపిల్ల, అదొక చిన్నపిల్ల, వీడొక వెర్రి బాగులోడు. ఇదిగో బాలు, ఏదో నాకు అడగాలనిపించింది అడిగానంతే. ఇలా ఎగతాళి చేస్తే నాకేం వద్దు. నేనే నగలు పెట్టుకోను. శశి వదిన, నువ్వు వలిగితే కూడా చాలా అందంగా ఉన్నావు. ఏంటమ్లు, మీ అందరికీ నేను కామెడీ పీస్లా కనిపిస్తున్నానా? అలాగైతే నాకు నగలు వద్దు, ఏం వద్దు. అసలు నేను ఈ ఫంక్షన్కే రాను. చెల్లి, ఈ మాత్రం దానికి ఇంతలా ఇదైపోవాలా? నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే తెచ్చేదాన్ని కదా. అది కాదక్క, వద్దు అన్న నోటితోనే కావాలి అంటే ఏమైనా అనుకుంటారేమో అని. శశి, అలాంటిదేమీ లేదమ్మా. మాకు సీతెంతో నువ్వు కూడా అంతే. శశి, అత్తమ్మేం చెప్పిందో విన్నావు కదా. నేనిప్పుడే వెళ్ళి బీరువాలో ఉన్న నగలన్నీ తీసుకొస్తాను. అక్క, ఒక్క నిమిషం. బావగారు, అక్కతో పాటు మీరు కూడా వెళ్ళి తీసుకురండి. అవన్నీ తరతరాలుగా వస్తున్న నగలన్నారు కదా, వాటిని అక్క మీరు కలిసి నాకిస్తే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. ఏమండి, ఇంకా ఏం చూస్తున్నారు? రండి. చూసావా అమ్మా, శశి వదినకి సీత వదిన అన్నా రాము అన్నయ్య అన్నా ఎంత గౌరవమో, ఎంత అభిమానమో. వెళ్ళండి వెళ్ళండి. ఖాళీ నగలు పెట్టి తెచ్చాక అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత దొంగలెవరై ఉంటారా అని అన్ని గదులు వెతుకుతారు. ఫైనల్గా వెంకట్రావు బ్యాగ్లో నగలు దొరుకుతాయి. అప్పుడు అందరూ మీ నాన్న ఒక దొంగ, నువ్వు దొంగ కూతురువా అని అంటారు. ఆ అవమానంతో సీత గుండె బద్దలైపోతుంది. దాని కళ్ళల్లోంచి కన్నీళ్లు కాదు, రక్తపు దారలే కారుతాయి. శశి, ఇవిగో నగలు, పెట్టుకుని రెడీ అవ్వు. అక్క,
ఆ రోజు అత్తయ్య గారు ఈ బాక్స్లో ఉన్న నగలని నాకే అని చెప్పారు కదా, వాటిలో ఈ ఫంక్షన్కి నేనేవి పెట్టుకుంటే బాగుంటానో నువ్వే సెలెక్ట్ చేసి చెప్తావా? సరే. ఆగోగా బావగారు ప్లీజ్, మీ చేత్తోనే నగల బాక్స్ ఓపెన్ చేసి తరతరాలుగా వస్తున్న మన నగల సంపదని మా డాడీతో సహా అందరికీ చూపించండి. ఇదిగోండి, చెల్లి అడుగుతుంది కదా, మీరే చూపించండి. ఏంటమ్మా, ఏమైంది? తాతయ్య గారు, బాక్స్ లో ఉండాల్సిన నగలు లేవు. నగల పెట్టి మొత్తం ఖాళీగా ఉంది. అదేంటి, ఆ రోజు నగలన్నీ బాక్స్లో పెట్టి భద్రంగా ఉంచమని చెప్పాను కదా. అవును అత్తయ్య, ఆ రోజు తాళాల గుత్తితో పాటు నగల బాక్స్ ని కూడా సీతకే కదా తీసుకుంది. అవును, నేనే తీసుకున్నాను. ఈ బాక్స్ ని నేనే బీరువాలో పెట్టి తాళం కూడా వేశాను. తాళాలు కూడా నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు బీరువాలోంచి నగల బాక్స్ ని తీసుకొస్తే నగలు లేకపోవడం ఏంటి? బీరువాలో పెట్టిన నగలు ఎలా పోతాయమ్మా? బాక్స్లో ఉండాల్సిన నగలు కనిపించడం లేదంటే పోయాయనే కదా అర్థం. నగలు పోవడం ఏంటన్నయ్యా? నగలకేమన్నా రెక్కలున్నాయా వాటంతటవే ఎగిరిపోవడానికి? అయ్యో, అవన్నీ మన పెద్దవాళ్ళ గుర్తుగా తరతరాలుగా దాచిపెట్టుకున్న నగలు. అంతేకాదు, అవన్నీ అందమైన జ్ఞాపకాలు కూడా. అవన్నీ పోవటం అంటే నిజంగానే దారుణం. దారుణం అని మెల్లగా అంటారేటమ్మా? ఈ నేలలో ఇట్లాంటి విడ్డూరం ఏనాడైనా జరిగినదేటి? అత్తయ్య, ఏంటిది ఇలా జరిగిందేంటి? మనమందరం ఉండగానే మన ఇంట్లోనే దొంగతనం జరిగిందని అనుకోవాలా? బేబీ, ఏమంటున్నా? ఇంట్లో నగలు కనిపించకపోయినంత మాత్రాన దొంగతనం జరిగిందనడం తప్పు కదమ్మా. మామయ్య గారు, పెట్టిన చోట నగలేమీ లేవు అంటే వాటిని కావాలని ఎవరో తీశారనే కదా అర్థం. అంటే దొంగతనం జరిగిందనే కదా. మన ఇంట్లో దొంగతనం జరగడం ఏంట్రా? అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యమో ఆ దేవుడికే తెలియాలి. అయ్యో, ఎవరిని అనుమానించాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇంకా సేపట్లో ఫంక్షన్ మొదలు కాబోతుంది. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాం మీరే చెప్పండి. తాతయ్య, ఇలాంటి పరిస్థితి మనకి ఎప్పుడూ రాలేదు. బయటున్న అతిథులకి ఇదంతా తెలిస్తే అది ఎంత అప్రతిష్ట. శుభకార్యం జరిగే ఇంట్లో నగలు పోవడం అంటే నిజంగానే అశుభం. అనుమానం వచ్చాక ఇక చేసేదే ఉంది. ఇల్లంతా వెతకండి. అంజీ, రత్తాలు, అయ్యా వెళ్ళి వెతకండి. అట్టగేనయ్యా.
బాలు అన్నయ్య, మనం కూడా వెతుకుదాం పదా. ఓ మై గాడ్, ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటే రాబరీ జరగడం ఏంటి? దుర్గాప్రసాద్ గారు, అర్థం లేకుండా మాట్లాడద్దు. రాబరీ ఏంటి? రాబరీ కాకపోతే చోరీ. మాట ఏదైతే ఏంటి, ఇంట్లోనే దొంగతనం జరిగింది అంటే ఖచ్చితంగా అది ఇంటి దొంగల పనే అయి ఉంటుంది. అయ్యా, అన్ని చోట్ల వెతికామయ్యా, ఎక్కడా కనిపించలేదు. అవునమ్మగారు, అయినా దొంగతనం చేసినోళ్ళు ఆ నగల్ని ఇంట్లోనే పెడతారా ఏంటి? మేం కూడా వెతకాం, ఎక్కడా లేవు. డామిట్, ఇప్పుడు ఏం చేయాలి? చిచ్చి, నిజంగా నాకే బుద్ధి లేదు. ఆ నగల్ని పెట్టుకోవాలనుంది అని మీతో ఒక మాట చెప్పకపోయి ఉంటే ఫంక్షన్ టైంలో మనం అందరం ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చేదే కాదు. అమ్మా శశి, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలిసేదే కదమ్మా, నువ్వేం బాధపడుకో. అమ్మరాని, పరిస్థితి ఇంత దాకా వచ్చాక ఇక మనం మాత్రం ఏం చేయగలం? ఎవరేమనుకున్నా సరే ఇంట్లో అన్ని గదుల్లోనూ అందరి బ్యాగుల్లోనూ వెతికిద్దాం. భగవంతుడా, ఏంటి పరిస్థితి? తాతయ్య గారు, మీరు చెప్పినట్టే కానివ్వండి, వెళ్ళి వెతకండి. అట్టగేనమ్మా. అట్టాగే అమ్మా. బాలు, అక్కడేదో బ్యాగ్ ఉంది, వెళ్ళి చూడు. ఆ బ్యాగ్ మా నాన్నగారిది. ఫంక్షన్ కోసం పూలదండల్ని ఆ బ్యాగ్లో తెచ్చారు. ఆ బ్యాగ్ని నేనే అక్కడ పెట్టాను. సారీ వదిన, ఏమనుకోకు. అయ్యో సీతక్క, మీ నాన్నగారిదైతే వెతకాల్సిన అవసరమే లేదు. ఆ బ్యాగ్ని అక్కడే ఉండనివ్వండి. అమ్మా సీత, ఇల్లంతా వెతికినప్పుడు నేను తెచ్చిన బ్యాగ్ మాత్రం వదిలేయడం ఎందుకు? అది కూడా చూడనివ్వండి. అన్నయ్య గారు, వద్దండి. మీరు మా పెద్ద కొడలికి తండ్రి. మిమ్మల్ని అనుమానించడం అంటే మమ్మల్ని మేమే అవమానించుకోవటం అన్నట్టే. పర్వాలేదమ్మా, అనుమానం పూర్తిగా నివృత్తి కావాలంటే ఒక్కోసారి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేసి తీరాల్సిందే. అమ్మా సీత, నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురమ్మా. సీతక్క, వద్దొద్దు, నా మాట విను. శశి, ప్లీజ్, నువ్వు అడ్డు రాకు. సీత, ఇప్పుడుంటుందే నీకు బ్యాండ్ బాజా. ఈ రోజుతో ఈ ఇంట్లో అందరి ముందు నీకు మీ నాన్నకి దబ్బుడు దిబ్బుడే.
అదేంటి, నా చేత్తో నేనే నగల్ని బ్యాగ్లో పెట్టాను కదా, ఇప్పుడు లేకపోవడం ఏంటి? చూడండి, ఈ బ్యాగ్లో కూడా నగలు లేవు. సీతోదిన, నగలు ఇక్కడున్నాయి. రత్తాలు, ఏం జరిగింది? బాబు, ఏం లేదు బాబు, ఏం లేదు బాబు, ఏం లేదు. అంజీ, నువ్వైనా చెప్తావా లేదా? ఆదిత్య బాబు, అది మేము మీరే ఇప్పుడు మాట్లాడుకున్న బీరువా తాళాల మ్యాటర్ ఏంటి చెప్తారా లేదా? చెప్తాను బాబు, మొత్తం చెప్తాను. నా కళ్ళతో చూశాను, అది బాబు జరిగింది. అర్థమైంది. రతాలు, అంజీ, ఈ విషయాన్ని మీరు ఇక్కడితో వదిలేయండి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏంటి సీతొద్దిన, ఈ ఫంక్షన్ ఏర్పాట్లలో, ఈ టెన్షన్లలో నీకు మతిమరుపు కూడా వచ్చిందా ఏంటి? ఈ నగలను ఎక్కడో పెట్టి ఇంకెక్కడో వెతికితే ఎలా దొరుకుతాయి? తీసుకోవద్దునా? అత్తమ్మా, పోలమ్మోలమ్మో, దొంగోడు లేడు, పోలీసోడు లేడు. దొంగ పోలీస్ ఆట మాత్రం గప్చుప్గా అయిపోయినదన్నట్టు నగలని చిత్రంగా దొరికేసినాయి కదేటి. సరే, ఇలాగూ దొరికాయి కదా, అక్కడ బయట అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా సీత, నువ్వు తొందరగా శశిని అలంకరించి బయటికి తీసుకురా. అలాగే తాతయ్య. శశి రా. అదండి, వెళ్ళమ్మా. రే ఆదిత్య, నేను సీత ఎంతో టెన్షన్ పడిపోయాం. లక్కీగా ఆ నగలు నీ కంట పడ్డాయి. చాలా చాలా థ్యాంక్స్ రా. అన్నయ్య, నేను లక్ష్మణుడు లాంటి వాడిని. ఆ విషయం నేను నీకెప్పుడో చెప్పాను కదా. ఈ లక్ష్మణుడు ఉండగా సీతారాములకి ఏమీ కాదు, కానివ్వను కూడా. పదండి. ఎవరు? ఇంట్లో ఎవరికి నా ప్లాన్ గురించి తెలిసిపోయింది? నేను నగలు ఆ వెంకట్రావు బ్యాగ్లో పెడితే కావాలని ఎవరో వాటిని తీసేశారంటే ఖచ్చితంగా నా మీద నిఘా పెట్టినట్టే. ఎవరది? రామ అయితే పర్వాలేదు, కానీ ఈ ఇంట్లో ఇంకెవరికైనా తెలిస్తే నాకు చాలా డేంజర్. అది ఆదిత్య పనే అనుకోవాలా, లేక రత్తాలు చేసుంటుందా? అందరికీ నమస్కారం. తాతయ్య, సీనియర్ మోస్ట్ సిటిజన్వి, నువ్వే ఈ ఫంక్షన్ ని హ్యాపీగా స్టార్ట్ చేయాలి. రండి తాతయ్య. అందరికీ నమస్కారం అండి. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి మీరంతా వచ్చినందుకు మా కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అందుకేనేమో నా పెద్దమనుడు శ్రీరామ్ పెళ్ళి, అలాగే
నా చిన్నమనుడు బాలు పెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న చూడకుండానే జరిగిపోయింది. వాళ్ళకి ఆ లోటు ఉండకూడదనే మేము ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కొత్త జంట మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు రాబోతున్నారు. రండి. ఈ శశిరేఖ లాంటి కోడలు ఇంకెక్కడా ఉండదు అనేంత గొప్ప పేరు తెచ్చుకోవాలమ్మా. గేమ్ మొదలు కాకముందే గెలిచేదెవరో డిక్లేర్ చేయడం కరెక్ట్ కానే కాదు.